గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ప్రజలను వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా వెన్నుపోటు దినం చేస్తారంటూ మండిపడుతున్నారు టీడీపీ నాయకులు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ప్రభుత్వ విప్ పంగర్ రామ్మోహన్ రావు ఉన్నారు. సరేంటి వైసీపీ నాయకులు ఈరోజు వెన్నుపోటుకి, కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటుకి దినంగా చేస్తున్నారు ఈరోజు. ఏంటి మీరేం చెప్తారు? మేము మా పాలన 2 ఏళ్ళు నిండిన సందర్భంలో ఎంతో పండగ వాతావరణంగా ఈ రోజుని జరుపుకుంటున్న సందర్భంలో దురదృష్టవశాత్తు ఈ గొడ్డల పార్టీ వాళ్ళు జగన్ గారు ఈవేళ ఆయన ఏదో పిలిపిచ్చాడంట 2 ఏళ్ళు వెన్నుపోటు దినం అని. అసలు ఆ వెన్నుపోటు దినం అనే మాట్లాడే అర్హత నీకు లేదు జగన్. ఎందుచేతంటే నువ్వు తల్లిని చెల్లిని కూడా వెన్నుపోటు పొడిచావు, వాళ్ళని రోడ్డు మీద బయటికి గెంటేసావు. సాక్షాత్తు విజయమ్మ కడుపుని పుట్టి ఆవిడనేమో గౌరవ అధ్యక్షురాలుగా పెట్టుకున్నావు నీకు అవసరమైనప్పుడు, తర్వాత నీ గౌరవ అధ్యక్షురాలు తీసేసావు. నీ చెల్లినేమో నువ్వు జైల్లో ఉంటే ఆవిడ్ని నిరంతరం ప్రచారానికి వాడుకున్నావు. వేళ ఆస్తుల కోసం ఆవిడ్ని రోడ్డు మీద పడేసి వేరే పార్టీలకు వెళ్ళిపోయేగా నీ నిర్ణయాలు తీసుకున్నావు. ఆస్తులే తప్ప నీకు ఇంకోటి లేదు. నీ తండ్రి ఒప్పందం మేరకు నలుగురు మనవాళ్ళకి మనవరాళ్ళకి చెందాలని ఆస్తులు ఇస్తే నీ ప్రైవేట్ విషయం అవ్వచ్చు, కానీ దాన్ని అమలు చేయలేదు. ఆస్తి అంతా నా కూతురికే కావాలనే దృఢ సంకల్పంతో ఈవేళ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించినా నీకు తృప్తి లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ కూడా నీకు రాసేసినా కూడా నీకు సంతృప్తి అనేది లేదు. నువ్వు మమ్మల్ని వెన్నుపోటు దినం ఇవన్నీ అంటున్నామంటే చాలా సిగ్గుచేటు. అసలు ఆ పదం వాడే అర్హత కూడా నీకు లేదు. ఎందుచేతంటే వెన్నుపోట్లు, గొడ్డల పోట్లు నీకు సొంత బాబాయిని ఆవేళ గుండుపోటు అని చిత్రీకరించావు గొడ్డల పోటు చేసి. నీ నీ పక్కన ఉన్న అవినాష్ రెడ్డి వీళ్ళతో సంబంధాలతో సాక్షాత్తు అతన్ని గొడ్డల పోటుతో చంపేసేవనేది ఇవాళ అన్ని రుజువులు అవుతున్నాయి. మరి ఈవేళ ఆ బాబాయికే దిక్కులేదు, చెల్లికి దిక్కులేదు, నీ అమ్మకి దిక్కులేదు. నీవు కన్న కడుపుని, నీ తల్లి విజయమ్మ కడుపుని పుట్టు కూడా చాలా తప్పు చేసావు. ఈవేళ మహిళకి ఏం సందేశం ఇచ్చావు నువ్వు? తల్లినైనా చెల్లినైనా వెన్నుపోటు పడవచ్చు, వాళ్ళు బయటికి గెంటేయచ్చు, అయినా సమాజం ఏమనుకోదు అని అనుకుంటున్నావు. కానీ సమాజం అన్నీ కూడా గ్రహిస్తున్నారు. రాబోయే కాలంలో నువ్వు ఎప్పుడు కూడా మరలా తిరిగి ముఖ్యమంత్రి రావు, వన్ టైం ముఖ్యమంత్రివే. ఎందుచేతంటే నీ 5 ఏళ్ళ పాలన కూడా గొడ్డలే పాలన, గొడ్డల సంస్కృతే, డబ్బు సంస్కృతి. అందుచేత నువ్వు మా పార్టీని విమర్శించి, మా చంద్రబాబు నాయుడు గారు 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వీళ్ళతో ఆదర్శాలు పాటించారు. ప్రజలు కష్టకాలను పాల్పంచుకోవాలి నిరంతరం అని ఈవేళ ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసమే నిరంతరం ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని కానీ మా కూటమి ప్రభుత్వాన్ని కానీ విమర్శించే స్థాయి నీకు ఏమాత్రం కొద్దిపాటు కూడా 1% కూడా లేదు. ఇప్పటికైనా ప్రజా సమస్యలు ఏమైనా ఎదుర్కొంటుంటే వాటి మీద మాట్లాడు. ఇలా వెన్నుపోట్లు, గొడ్ల పోట్ల గురించి మాట్లాడక, నువ్వు దాంట్లోంచే పుట్టావనేది జగన్ గారికి హెచ్చరిస్తాం. అంటే కూటమి పార్టీలకు సంబంధించి మీ టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నారు. మీ 3 పార్టీల మధ్యలో చిచ్చు పెట్టే అవకాశం ఉందని మీ అధినేత చంద్రబాబు నాయుడే వైసీపీ నాయకులు చిచ్చు పెట్టేలా చూస్తున్నారు, మనం అంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. అంటే నిజంగానే వాళ్ళు చిచ్చు పెట్టే అవకాశం ఉందంటారు 3 పార్టీల మధ్యలో? దానికి ఇలా చిచ్చు పెడితే ఎప్పుడైనా కాస్త తెలుగుతామేమో అనే భ్రమ ఉంది జగన్కి. చిచ్చు పెట్టకపోతే వీళ్ళ కల్లో కూడా వీళ్ళని ఏం చేయలేరని. అందుచేత చిచ్చు పెట్టాలంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కులాల పేరున చిచ్చు పెడుతున్నావు. కాపులకి ఏదో చేయలేదు, లేదా కాపులకి చేశారు, ఈ రకంగా కులం ఎత్తుకుని చేస్తున్నావు. కానీ పవన్ కళ్యాణ్ గారు అటు నాయకుడు చెప్పాడు, నేను ఒక కాపు కులాన్ని గురించి పార్టీ పెట్టలేదు, లేకపోతే నేను ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ పెట్టలేదు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పెట్టారు పార్టీ. ఎవరో పక్కన ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చూసి నన్ను ఆ రకంగా ఊహించొద్దు. 15 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అధికారం ఉంటుంది, చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టంగా చెప్తున్నాడంటే సిగ్గుపడు. పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు, ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నట్టు నాయకుడు ఆ రకంగా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పాడు. జగన్ నువ్వు ఎడదీయాలంటాం, కూటమిని కానీ బీజేపీని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎడదీయాలనుకోవడం నీ తరం కాదు. అంటే లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఉచ్చు బిగుస్తుంది. ఇటు రాజకేశ్ రెడ్డిని కూడా నిన్ను విచారించారు. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డిని కూడా ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎవరు తప్పున్నా తప్పులున్నాయి, కానీ అప్పుడు వెనకాల ఉన్నాడు తప్పులు, సాక్ష్యాలు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం చట్టం తన పని తాను చేసిపోతుంది. ఎందుచేతంటే 1000 కోట్లు తినేసాడు ఈవేళ లిక్కర్లో. సంవత్సరానికి వచ్చేటప్పటికి 5000 కోట్లు తినేసాడు. 6 సంవత్సరాల్లో 30,000 కోట్లు ఓన్లీ లిక్కర్లో, ప్రజలు తాగే మద్యంలో. సామాన్యుడు ఏదో కష్టపడి పనిచేసి ఏదో
రెండు పెగ్గలకు బానిస అవుతాడు. దాన్ని ఆసరాగా తీసుకుని నువ్వు కల్తీ మద్యం అమ్మి మంచివే నువ్వు సొంతంగా అమ్మించేసావు ప్రభుత్వం చేత. బ్రాండ్ల వాళ్ళు ఇచ్చే కమిషన్ అంతా కూడా నీకే జరిగింది. నాసి రకం బ్రాండ్లు అమ్మేశావు. ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. అధిక రేట్లకు అమ్మేశావు. అంచేత కుంభకోణంలో నీ స్వయంగా నీ హస్తం ఉంటే తప్పనిసరిగా జైలుకి పోతాం ఖాయం. మీ నాయకులందరూ కూడా పోతున్నారు ఒక్కొక్కడు. ఎందుచేతంటే నీ పిఏ 1000 కోట్లు సంపాదించేశాడు. నీ పిఏ నీ దగ్గర చేసిన పిఏ 1000 కోట్లు సంపాదించేశాడంటే నీ ఆధారం నువ్వు తప్పనిసరిగా దాంట్లో ఉన్నావు. అంటే కూటమి పాలన 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఏ విధంగా ఉండబోతుంది ఈ 3 ఏళ్ల పాలన? చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, మనం కేవలం ఇతర పార్టీల వ్యతిరేకంతో మనం అధికారంలోకి రావడం కాదు, మనం చేసే మంచి పనులను కూడా చూసి ప్రజలు ఓటేయాలి. అంచేత ప్రజలకు ఎప్పుడు కూడా నిరంతరం జవాబుదారీగా ఉందాం. మనం ఇచ్చిన మాటనే నిలబెట్టుకుందాం. అన్ని కార్యక్రమాలు చేద్దాం. పేదవాడికి మహిళకి ఏ రకంగా చేయాలనేదే ఇవాళ బస్సులు ఫ్రీ కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, లేకపోతే పెన్షన్ 4000 కానీ, రాబోయే కాలంలో 1-2 నెలల్లోనే 77 లక్షల పెన్షన్లు అయినా కూడా ఇవ్వాలని సంకల్పంతో పెన్షన్ల మీద పెద్ద బడ్జెట్ పడుతుంది. అయినా కూడా లెక్క చేయకోకుండా ఆ బడ్జెట్ ఎంతైనా కూడా పేదవాళ్ళు ఆదుకోవాలి. 60 ఏళ్ళు నిన్న ప్రతి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే సంకల్పంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తొందరలోనే ఆ శుభవార్త కూడా ప్రజలు అంటారు. దాదాపు 5 ఏళ్ల గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి సామాన్య మధ్య తరగతి ప్రజలను నడ్డివిరిచాడని, ప్రస్తుతం ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నిరసన కార్యక్రమాలు చేసే హక్కు లేదంటున్నారు. రానున్న 3 ఏళ్లలో మరింతగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ మాదిరిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే సంగర రామమోహన్ రావు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి.